చంద్రబాబు తప్పిదాల వల్లే డయాఫ్రామ్ వాల్ దెబ్బతిందని కాగ్ తేల్చిందన్నారు వైసీపీ నేతలు. 2022లో ఇదే విషయాన్ని అసెంబ్లీ సాక్షిగా ఆ రోజు జగన్ చెప్పారని గుర్తు చేశారు. అయితే టీడీపీ నేతలు ఈ విషయాన్ని బుకాయించారన్నారు. స్పిల్ ఛానల్ ఎగువ దిగువ కాఫర్ డ్యాంలను పూర్తి చేయకుండానే ప్రధాన డ్యాం పునాది డయాఫ్రామ్ వాల్ పనులు ప్రారంభించి చంద్రబాబు చారిత్రక తప్పిదం చేశారన్నారు. కాగ్ కూడా అదే తేల్చింది. ఇప్పుడేమంటారు చంద్రబాబుని ప్రశ్నించారు. చంద్రబాబు తప్పిదాల వల్లే డయాఫ్రామ్ వాల్ దెబ్బతిందని కాగ్ తేల్చిందన్నారు వైసీపీ నేతలు. 2022లో ఇదే విషయాన్ని అసెంబ్లీ సాక్షిగా ఆ రోజు జగన్ చెప్పారని గుర్తు చేశారు. అయితే టీడీపీ నేతలు ఈ విషయాన్ని బుకాయించారన్నారు. స్పిల్ ఛానల్ ఎగువ దిగువ కాఫర్ డ్యాంలను పూర్తి చేయకుండానే ప్రధాన డ్యాం పునాదే డయాఫ్రామ్ వాల్ పనులు ప్రారంభించి చంద్రబాబు చారిత్రక తప్పిదం చేశారన్నారు. కాగ్ కూడా అదే తేల్చింది. ఇప్పుడేమంటారు చంద్రబాబుని ప్రశ్నించారు. ఏపీ బడ్జెట్లో రుణాలు లేవని ప్రభుత్వం కేంద్రానికి తెలిపిందన్నారు మాజీ మంత్రి వైసీపీ సీనియర్ నేత విడుదల రజని. అయితే మార్చి 31 నాటికి కాగ్ నివేదిక ప్రకారం 27,241 కోట్ల అప్పులను ఎలా చూపిస్తుందని ప్రశ్నించారు. ఈ రుణాలకు సంబంధించి 74,240 కోట్ల బడ్జెట్ వెలుపల ఎందుకు ఉందని నిలదీశారు విడుదల రజని. తప్పుడు లెక్కలతోటి ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు తప్పిదాల వల్లే డయాఫ్రామ్ వాల్ దెబ్బతిందని కాగ్ తేల్చిందన్నారు వైసీపీ నేతలు. 2022లో ఇదే విషయాన్ని అసెంబ్లీ సాక్షిగా ఆ రోజు జగన్ చెప్పారని గుర్తు చేశారు. అయితే టీడీపీ నేతలు ఈ విషయాన్ని బుకాయించారన్నారు. స్పిల్ ఛానల్ ఎగువ దిగువ కాపర్ డ్యాంలను పూర్తి చేయకుండానే ప్రధాన డ్యాం పునాది డయాఫ్రామ్ వాల్ పనులు ప్రారంభించి చంద్రబాబు చారిత్రక తప్పిదం చేశారన్నారు. కాగు కూడా అదే తేల్చింది. ఇప్పుడేమంటారు చంద్రబాబు అంటూ ప్రశ్నిస్తున్నారు వైసీపీ నేతలు. ఇక ఏపీ బడ్జెట్లో రుణాలు లేవని ప్రభుత్వం కేంద్రానికి తెలిపిందన్నారు మాజీ మంత్రి వైసీపీ సీనియర్ నేత విడుదల రజని. అయితే మార్చి 31 నాటికి కాగ్ నివేదిక ప్రకారం 27,241 కోట్ల అప్పులను ఎలా చూపిస్తుందని ప్రశ్నించారు. ఈ రుణాలకు సంబంధించి 7,240 కోట్ల బడ్జెట్ వెలుపల ఎందుకు ఉందని నిలదీశారు విడుదల రజని. తప్పుడు లెక్కలతోటి ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారంటూ మండిపడుతున్నారు వైసీపీ నేతల ఆరోపణలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ ఫోన్లను అందిస్తారు. రమేష్, నిన్న శాసనసభలో ప్రవేశపెట్టినటువంటి కాగ్ రిపోర్ట్ లో అనేక కీలక అంశాలు పేర్కొనడం జరిగింది. ప్రధానంగా రాష్ట్రానికి సంబంధించినటువంటి అప్పుల విషయం కావచ్చు, అదేవిధంగా పోలవరం నిర్మాణానికి సంబంధించినటువంటి అంశాలకు సంబంధించి కాగ్ నివేదికలో చాలా అంశాలు చర్చకు వచ్చినటువంటి పరిస్థితి కూడా ఉంది. గతంలో అంటే 2014 నుంచి 19 వరకు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి చేసిన పనుల్లో సరైనటువంటి ప్రణాళిక లేకపోవడం వల్ల డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయిందంటూ గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపించినటువంటి సంగతి తెలిసిందే. 2017 నుంచి 18 వరకు ఈ డయాఫ్రమ్ వాల్ కు సంబంధించి తెలుగుదేశం పార్టీ హయాంలో జరిగినటువంటి నాసిరకం పనులు కావచ్చు, అదేవిధంగా దానికి ఒక ప్రణాళిక లేకుండా నిర్మాణం చేయడం వల్ల గోదావరి నదికి వచ్చినటువంటి వరదలతో డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయింది. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొట్టుకున్నటువంటి డయాఫ్రమ్ వాల్ ను సరిచేసే ప్రయత్నాలు చేసింది. కానీ తెలుగుదేశం పార్టీ మాత్రం అప్పట్లో ఈ అంశానికి సంబంధించి తీవ్ర ఆరోపణ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే డయాఫ్రమ్ వాల్ దెబ్బతిందంటూ కూడా
అప్పట్లో పెద్ద ఎత్తున ఆరోపణలు చేసింది. అయితే సాగు నివేదికలో 2017-18 నుంచి 23 వరకు పోలవరం ప్రాజెక్టులో జరిగినటువంటి నిర్మాణాలకు సంబంధించి గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే చెప్పిందో అదే అంశాలను కూడా కాగ్ రిపోర్ట్ లో పేర్కొనడం జరిగింది. గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో తప్పిదాల వల్లే ఈ పోలవరం నిర్మాణానికి సంబంధించి పోలవరం దాంట్లో కొన్ని ఇబ్బందులు తలెత్తాయంటూ కూడా కాగ్ నివేదికలో స్పష్టంగా పేర్కొన్నటువంటి పరిస్థితి కూడా ఉంది. సో ఇప్పుడు కాగ్ ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా గత ప్రభుత్వ తెలుగుదేశం ఏదైతే వ్యవహరించిందో డయాఫ్రమ్ వాల్ విషయంలో ఆ తప్పిదాలన్నింటినీ కూడా మరోసారి ఎత్తి చూపే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా గతంలో జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి అంశాలనే ఇప్పుడు కాగు నివేదికలో చెప్పినటువంటి నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ దీనికి అప్పులకు సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక అప్పులు చేస్తోంది. కానీ ఈ అప్పులు మాత్రం బడ్జెట్ లో చూపించడం లేదు. ఇదే అంశానికి సంబంధించి మాజీ మంత్రి విడుదల రజనీ సైతం ప్రభుత్వాన్ని ప్రశ్నించినటువంటి పరిస్థితి కూడా ఉంది. దాదాపు 7,000 కోట్లకు సంబంధించినటువంటి అప్పులు ఏవైతే ఉన్నాయో ఈ అప్పులను బడ్జెట్ లో చూపించకుండా బడ్జెట్ వెలుపల చూపించే ప్రయత్నం చేశారు. ఈ అంశాన్ని కూడా మాజీ మంత్రి విడుదల రజనీ ప్రశ్నిస్తూ ఉన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున అప్పులు చేస్తూ ఉన్నారు. ఈ అప్పుల్ని ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు వినియోగించడం లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి ఆరోపిస్తున్నటువంటి సంగతి తెలిసిందే. తాము అధికారంలోకి వస్తే సంపద సృష్టిస్తాము అని చెప్పినటువంటి చంద్రబాబు ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత 3 లక్షల కోట్లకు పైగా అప్పులు చేశారు. ఈ అప్పులన్నింటినీ ఏం చేస్తున్నారనే విషయాలను కూడా స్పష్టం చేయాలంటూ గత కొంతకాలంగా వైసీపీ ప్రశ్నిస్తున్నటువంటి నేపథ్యం. కాగ్ రిపోర్ట్ లో కూడా ఈ అప్పులకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో ఇదే అంశాన్ని వైసీపీ నేతలు అయితే ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే రమేష్, చంద్రబాబు తప్పిదాల వల్లే డయాఫ్రమ్ వాల్ దెబ్బతిందని కాగ్ తేల్చిందంటూ వైసీపీ నేతలు ఒకవైపు ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో వైసీపీ విమర్శన అస్త్రాలకి సమాధానం చెప్పే పరిస్థితి ఉందా? టీడీపీ నాయకులు సోషల్ మీడియా వేదిక కానీ ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా ఏమైనా స్పందిస్తున్నారా రమేష్? అంటే ప్రధానంగా పోలవరం విషయంలో మొదటి నుంచి కూడా ఇటు తెలుగుదేశం పార్టీ అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రెండు పార్టీల మధ్య ప్రతి విమర్శలు కొనసాగుతూ ఉన్నాయి. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నటువంటి 5 ఏళ్ల కాలంలో ఏవైతే పనులు చేసిందో ఆ పనులను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరింత ఎక్కువగా చేయడం జరిగింది. దాదాపు 70% పైగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో పూర్తి చేశారు. అయితే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా నిర్మించినటువంటి డయాఫ్రమ్ వాల్ ఏదైతే ఉందో ఈ డయాఫ్రమ్ వాల్ గోదావరి నదికి వచ్చినటువంటి వరదల వల్ల కొట్టుకుపోయింది. ఈ విషయంలోనే రెండు పార్టీల మధ్య విమర్శలు జరుగుతూ ఉన్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయినట్టు గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కానీ ఆ ప్రభుత్వాన్ని కానీ తెలుగుదేశం పార్టీ నేతలు టార్గెట్ చేశారు. అప్పటి ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి చంద్రబాబుతో పాటు తెలుగుదేశం పార్టీ నేతలందరూ కూడా దీనిపైన పెద్ద ఎత్తున విమర్శలు చేశారు. కానీ కాగ్ రిపోర్ట్ లో మాత్రం స్పష్టంగా చెప్తుంది 2017 నుంచి 18 వరకు తెలుగుదేశం పార్టీ హయాంలో డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి సంబంధించి అప్పటి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు కావచ్చు, అప్పటి ప్రభుత్వం ఒక క్రమ పద్ధతిలో ఈ డయాఫ్రమ్ వాల్ ని నిర్మించకపోవడం వల్లే ఈ డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయిందంటూ కూడా స్పష్టమైనటువంటి నివేదికను కాగ్ కూడా ఇప్పుడు ఇచ్చినటువంటి నేపథ్యంలో ఈ అన్ని అంశాలపైన కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. కానీ కూటమి ప్రభుత్వం నుంచి దీనికి సంబంధించి ఎలాంటి రెస్పాన్స్ అయితే ఇప్పటి వరకు వస్తున్నటువంటి పరిస్థితి అయితే లేదు. రైట్, థ్యాంక్ యూ రమేష్.